ప్రత్యేకించి చెప్పాలి, వేదభారతి పీఠానికి సంబంధించి దక్షిణ గంగా వేద నిత్య హారతి నిర్వహిస్తారండి. ప్రతిరోజు గంగా హారతి ఉంటుంది, సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు. అలాగే ఇంకొక ప్రత్యేక, అసలు వేదభారతి పీఠం అంటేనే 4 పైన బీజాక్షరాలు రాయటం. మీకు ఒక బ్యానర్ కూడా చూపిస్తాను, ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, వేదభారతి పీఠం బీజాక్షరాలు ఎక్కడ రాస్తారండి అంటే మీకు అక్కడికి తీసుకువెళ్ళి దింపేస్తారు. మనోజవం మారుతి తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం మాతా. ఓ ఏకశిల హనుమంతుల వారి విగ్రహం అండి. దగ్గర దగ్గర 6 అడుగులు ఉంటుంది. ఎంత బాగున్నారో చూడండి, వెడల్పుగా స్వామి. అతి బలవంతుడు కదా ఆయన రూపం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న విగ్రహానికి నిత్యం పూజలు అనేవి జరుగుతాయన్నమాట. అసలు అమ్మవారిని దర్శించుకుని అలా హనుమంతుని కూడా చూసిన తర్వాత కాసేపు ఇక్కడ రిలాక్స్ అయితే, కుందేళ్ళు ఉన్నాయి, చిలుకలు ఇవన్నీ ఉన్నాయండి. పిల్లలు వచ్చినా కూడా కాసేపు ప్రశాంతంగా ఇక్కడ గడుపుతారు, ఎవరైతే గురువు గారిని మరి దర్శనం కోసం వస్తారో వారికి. అలాగే వేదం చదివే పిల్లలందరూ కూడా మనకు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారండి, వాళ్ళే చలాకీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. సరే, ఇక స్వామి దర్శనం అయిపోయింది కదా, మరి ఆశ్రమం చూద్దామా, పదండి.